ఈ టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏం మందులు ఉపయోగించాలి అనేది చూసినట్లయితే, ఈ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కనుక ఈ బ్యాక్టీరియాని చంపటానికి కొన్ని యాంటీబయాటిక్స్ అనేది ఉపయోగించవలసి ఉంటుంది. ఈ యాంటీబయాటిక్స్ ఈ వ్యాధి తీవ్రతను బట్టి ఎంత డోసు వాడాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్, వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నట్లయితే ఓరల్ రూట్లో అంటే నోటి ద్వారా ట్యాబ్లెట్స్ తీసుకొని ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చు. ఈ వ్యాధి తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఐవీ రూట్లో అంటే ఇంజెక్షన్ల ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా కొన్ని యాంటీబయాటిక్స్ ఏం వాడతారు అనేది గమనించినట్లయితే, ఫస్ట్ వన్ సెఫిక్సిమ్, సెఫిడాక్సిమ్, సిప్రోఫ్లాక్సిన్, కొన్ని సందర్భాల్లో అజిత్రోమైసిన్ కూడా ఉపయోగిస్తారు. ఇంకా ఓల్డ్ డేస్లో క్లోరంఫెనికల్ క్యాప్సూల్స్ కూడా ఉపయోగించేవాళ్ళు. ఈ మెడిసిన్ డోస్ అనేది వయసును బట్టి, బరువును బట్టి ఎంత డోస్ ఇవ్వాలనేది ఆధారపడి ఉంటుంది. ఈ డోసేజ్ 0 to 1 year లోపు బేబీస్కి అయితే డ్రాప్స్ రూపంలో, 12 సంవత్సరాలు లోపు వాళ్ళకి సిరప్ రూపంలో, 12 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళని అడల్ట్స్ అంటారు, వాళ్ళకి ట్యాబ్లెట్స్ రూపంలో కానీ సిరప్స్ రూపంలో కానీ ఈ డోసేజ్ ఇస్తారు. అడల్ట్స్ 12 years పైన ఉన్న వాళ్ళకి మెడిసిన్ సెఫిక్సిమ్ కాంబినేషన్లో బ్రాండ్ కానీ చూసినట్లయితే టాక్సిమో 200 mg, ఇంకా సెఫిడాక్సిన్ మెడిసిన్ కాంబినేషన్లో మోనోసెఫ్ 200 mg అనే బ్రాండ్స్ రూపంలో దొరుకుతాయి. ఇవే బ్రాండ్స్ తీసుకోవాలనేం లేదు, మెడిసిన్ సేమ్ ఉండి బ్రాండ్స్ వేరే ఉన్నా కానీ మెడిసిన్ ఉంటే చాలు, వేరే బ్రాండ్ అయినా తీసుకొని వాడవచ్చు. ఈ ట్యాబ్లెట్స్ ఓరల్ రూట్లో తీసుకోవాలి, అంటే నోటి ద్వారా తీసుకోవాలి. ఇవి ఉదయం అన్నం తిన్న తర్వాత ఒక ట్యాబ్లెట్, సాయంత్రం అన్నం తిన్న తర్వాత ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇంకా ఈ ట్యాబ్లెట్స్ 100 mg, 50 mgలో ఉంటాయి. ఎగ్జాంపుల్, టాక్సిమో DT 100 mg. ఈ DT అంటే డిస్పర్సిబుల్ ట్యాబ్లెట్స్ అంటారు. ఇది వాటర్లో సాల్యుబుల్ అవుతుంది, అంటే వాటర్లో కరుగుతుంది. ట్యాబ్లెట్స్ వేసుకొని వాళ్ళు ఉంటే ఇది వాటర్లో వేసి సాల్యుబుల్ అయిన తర్వాత సిరప్ రూపంలో కూడా వాడవచ్చు. నెక్స్ట్, చైల్డ్ ఏజ్ వాళ్ళకి అంటే 1 to 12 years బిలో ఉన్న వాళ్ళకి సిరప్ కాంబినేషన్లో ఈ మెడిసిన్స్ అనేది యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, సెఫిక్సిమ్ మెడిసిన్ కాంబినేషన్లో టాక్సిమో 50 mg, 100 mg సిరప్స్ ఉంటాయి. ఇంకా సెఫిడాక్సిమ్ కాంబినేషన్లో మోనోసెఫ్ 50 mg, 100 mg సిరప్స్ ఉంటాయి. ఇవి పౌడర్ ఫామ్లో బాటిల్ వస్తుంది, దీనికే డిస్టిల్డ్ వాటర్ కూడా ఇస్తారు. ఇవి రెండు మిక్స్ చేసి యూజ్ చేయాలి. ఈ డోసేజ్ ఉదయం తిన్న తర్వాత ఓరల్ రూట్లో 5 ml, సాయంత్రం అన్నం తిన్న తర్వాత ఓరల్ రూట్లో 5 ml యూజ్ చేయాలి. ఇవి ఓపెన్ చేసిన 5 రోజుల కంటే ఎక్కువ రోజులు అనేది ఉపయోగించకూడదు. నెక్స్ట్, 0 to 1 year లోపు బేబీస్కి సేమ్ సెఫిక్సిమ్ కాంబినేషన్లో టాక్సిమో డ్రాప్స్ ఉంటాయి. దీంట్లో 25 mg ఉంటుంది, అంటే 1 ml 25 mg సెఫిక్సిమ్ మందు అనేది ఉంటుంది. ఈ డ్రాప్స్ ఓరల్ రూట్లో నోటి ద్వారా ఫుడ్ కానీ మిల్క్ కానీ ఇచ్చిన తర్వాత ఉదయం 0.5 ml, సాయంత్రం 0.5 ml అనేది ఉపయోగించాలి. ఇంకా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే 0.10 ml అంటే 1 ml ఉదయం, 1 ml సాయంత్రం ఉపయోగించాలి. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఐవీ రూట్లో ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాలి. ఈ ఇంజెక్షన్ రూపం వల్ల వ్యాధి స్పీడ్గా తగ్గడానికి, స్పీడ్గా యాక్షన్ జరగడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇంజెక్షన్స్ టాక్సిమ్ 125 mg, 250 mg 1 gram, మోనోసెఫ్ 250 mg, 500 mg 1 gram ఈ ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాలి. వీటి డోసేజ్ వ్యాధి తీవ్రతను బట్టి 1 gram అడల్ట్ ఏజ్లో రోజుకి 1 ఇంజెక్షన్ 1 week దాకా తీసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ అనేది కోర్సు లాగా తీసుకోవాలి. 7 నుంచి 14 రోజులు కోర్సులా ఉంటుంది. ఇవి కొన్ని రోజులు వాడి, ఒక 3 days అలా వాడి తగ్గిందని వదిలేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి వాడే మందులు కనుక, ఎగ్జాంపుల్, ఒక బ్యాక్టీరియా అనేది నువ్వు ఒక మెడిసిన్ వేసుకోగానే 1 రోజులోనే 2 రోజుల్లోనే తగ్గదు. ఎగ్జాంపుల్కి, ఈ యాంటీబయోటిక్స్ అనేది మైక్రోబియల్
సూక్ష్మక్రిముల గ్రోత్ని తగ్గిస్తాయి అన్నమాట. గ్రోత్ని స్లోగా చంపుకుంటూ పోతుంది. ఎగ్జాంపుల్కి 20 సూక్ష్మక్రిములు ఉంటే వాటిలో రోజుకు 5 అలా చంపుతుంది. అలా నువ్వు ఒక 3 days వాడి చివరిలో మొత్తం చనిపోకుండా ఒక 5 కానీ 1 కానీ మిగిలిన మళ్ళీ అది మల్టిప్లికేషన్ జరిగి వాటి పిల్లల్ని పెంచుకొని మళ్ళీ ఈ బ్యాక్టీరియా అనేది పెరిగి మళ్ళీ రోగం వస్తుంది. అందువల్ల ఇవి కోర్సు రూపంలో ఈ వ్యాధిని తగ్గిందాకా ఉపయోగించాలి. ఇంకా ఈ మెడిసిన్స్ షెడ్యూల్ H1 డ్రగ్స్ కనుక డాక్టర్ సలహాతో ఉపయోగించాలి. మీకు డాక్టర్ అందుబాటులో లేనట్లయితే ఫార్మసిస్ట్ సలహాతో కానీ నర్సు సలహాతో కానీ ఈ మెడిసిన్స్ అనేది ఉపయోగించాలి. మీ సొంతగా అనేది ఇవి ఉపయోగించకూడదు. మెయిన్గా ఈ వ్యాధి తగ్గడానికి ఈ యాంటీబయాటిక్స్తో ఈ వ్యాధి అనేది తగ్గుతుంది. ఇంకా మీకు జ్వరం, కడుపులో నొప్పిగా ఉండడం, ఇంకా నీరసంగా ఉండడం, విరోచనాలు ఉండడం అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు ఈ జ్వరానికి పారాసిటమాల్ మెడిసిన్స్ అడల్ట్స్లో డోలో 650 మార్నింగ్ ఉదయం 1 సాయంత్రం 1 వేసుకోవాలి. ఇంకా చైల్డ్లో పారాసిటమాల్ సిరప్ ఉంటుంది, ఉదయం 5 ml సాయంత్రం 5 ml వేసుకోవాలి. బేబీస్లో పారాసిటమాల్ డ్రాప్స్ ఉంటాయి. ఇంకా నీరసం తగ్గడానికి ORS ప్యాకెట్స్ కానీ ఇంకా IV ఫ్లూయిడ్స్ కానీ యూజ్ చేయాలి. ఇంకా ఈ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త కోసం వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ అనేది 6 months నుండి ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు. ఇది పెద్దలకైతే తొడ భాగానికి ఇంట్రాడెర్మల్గా ఇస్తారు. ఇంకా 1 year బిలో వాళ్ళకి హ్యాండ్కి ఇస్తారు 0.5 ml. ఈ వ్యాక్సిన్ 2 type ఉంటుంది. పాలీసాకరైడ్ వ్యాక్సిన్ TPT 0.5 ml తీసుకోవాలి. నెక్స్ట్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్. ఈ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ అనేది పాతది కనుక ఇది 2 yearsకి స్టార్ట్ చేసి 3 yearsకి ఒకసారి బూస్టింగ్ ఇస్తారు. నెక్స్ట్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్ ఇది కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ కనుక ఇది 1 time తీసుకుంటే సరిపోతుంది. ఇంకా 6 years పైన వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అనేది ట్యాబ్లెట్ ఫామ్లో కూడా ఉంటుంది. ఓరల్ రూట్లో 4 doses తీసుకోవాలి. ఒకటి ఫస్ట్ డోసు, రెండోది 3rd day తీసుకోవాలి, మూడోది 5th day తీసుకోవాలి, నాలుగోది 7th day తీసుకోవాలి. ఇలా ట్యాబ్లెట్స్ రూపంలో కూడా ఈ వ్యాక్సిన్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ అనేది 50 to 80% ఈ వ్యాధి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది టోటల్గా ఈ టైఫాయిడ్ జ్వరానికి వాడవలసిన ట్రీట్మెంట్.